హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జయంతి, గైనకాలజిస్ట్, జేఎస్ హాస్పిటల్స్, వనస్థలిపురం, హైదరాబాద్. సో చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు ఏ నెలలో ఉన్నారు ఆర్ఎల్స్ ఏ వారం ఇప్పుడు వాళ్ళకి నడుస్తుంది అనేది చాలా మంది డౌట్స్ అడుగుతూ ఉంటారు అండ్ వచ్చి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. అండ్ వాళ్ళు చాలా మంది ఎడ్యుకేటెడ్ లేడీస్ అయితే ఈ యాప్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ చాలా వచ్చాయి, వాటిలో వాళ్ళ క్యాలెండర్స్ డేట్స్ పెట్టేసి లాస్ట్ డేట్ పెట్టేసి మాకు ఈ వారం కదా మేడం, ఈ నెల నడుస్తుంది కదా మేడం, కన్ఫ్యూజన్లో చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఈ ప్రెగ్నెన్సీ 9 monthsని మనం 3 trimestersగా డివైడ్ చేయడం జరిగింది. సో ఒక ఫస్ట్ ట్రైమెస్టర్ వచ్చేసి మనకి ఫస్ట్ వీక్ నుంచి మనకి 13th వీక్గా కన్సిడర్ చేస్తాం. సెకండ్ ట్రైమెస్టర్ వచ్చేసి మనకి 14th వీక్ నుంచి 27th వీక్గా కన్సిడర్ చేస్తాము. అండ్ థర్డ్ ట్రైమెస్టర్ వచ్చేసి 28th వీక్ నుంచి 40th వీక్ వరకు మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్రైమెస్టర్స్ ఆర్ త్రైమాసికంగా ఎందుకు డివైడ్ చేశారు అని అంటే మనకి ప్రతి నెల మనకి బేబీ ఒక్కొక్కలాగా ఎదగడం జరుగుతుంది ఉంటుందన్నమాట. ఈ గ్రోత్ డెవలప్మెంట్ కోసం అండ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 trimesters ఫుడ్ మనం జాగ్రత్తలు ఒక రకంగా పాటించాల్సి వస్తుంది. అండ్ సెకండ్ ట్రైమెస్టర్ థర్డ్ ట్రైమెస్టర్స్లో కొన్ని డైట్ హ్యాబిట్స్ ఇంకా ఎక్సర్సైజెస్ కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒక ప్రెగ్నెంట్ లేడీ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మారుతూ ఉంటాయి. సో బేబీకి కావాల్సిన నీడ్స్ కానీ బేబీకి కావాల్సిన గ్రోత్ ఎలా ఉందో గైనకాలజిస్ట్ ట్రాక్ చేయాలంటే కూడా ఈ ట్రైమెస్టర్స్గా మనం విభజించడం వల్ల గైనకాలజిస్ట్కి ఈజీ అవుతుంది అండ్ మేము పేషెంట్ని ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే మనకి ఎప్పుడైతే లాస్ట్ పీరియడ్ మిస్ అయిందో అంటే ఆ డేట్ ఏ రోజైతే లాస్ట్ పీరియడ్ అయ్యిందో ఆ డేట్ నుంచి మనం ఒక వారం అంటే అదే ఫస్ట్ వీక్గా కన్సిడర్ చేసి మనం ఈ 40 weeks క్యాలిక్యులేట్ చేయాలి. సో చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి అనమాట, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి మనం ప్రెగ్నెన్సీ 9 months క్యాలిక్యులేట్ చేయాలా, లేకపోతే మనం లాస్ట్ పీరియడ్ అయిన డేట్ నుంచి మనం ఈ ప్రెగ్నెన్సీ మనం 40 weeks క్యాలిక్యులేట్ చేయాలని చాలా మంది డౌట్స్ వస్తుంటాయి. సో మనం ఈ ట్రైమెస్టర్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సో ఎప్పుడైతే లాస్ట్ డేట్ మిస్ అయిందో ఆ డేట్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుని ఈ కన్ఫ్యూజన్ లేకుండా మనం చూసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ప్రెగ్నెన్సీని ఎలా ట్రాక్ చేసుకోవాలి, ఏ వారంలో ఉంది, ఏ నెలలో ఉంటుంది ప్రెగ్నెన్సీ అనేది తెలుసుకున్నాం కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.